ఆపద ముక్కులవాడా తిరుమలకి వెళ్ళొచ్చాను. ఆ శ్రీనివాసుని ప్రసాదం తీసుకోండి. అయ్యో వద్దు వద్దు, ఇందులో గొడ్డు మాంసం కొవ్వు కలిపారంట కదా. చూసావా శ్రీనివాస, ఈ ప్రసాదంలో గొడ్డు మాంసం కొవ్వంట, కల్తీ నెయ్యి అంట, చేప నూనెంట. వాళ్ళని పాపం చేసి కోట్లు కూడగట్టుకున్నాం అనుకుంటున్నారు, కానీ కొన్ని కోట్ల హిందువుల గోడు కూడగట్టుకున్నారని తెలియట్లా. నీతో కష్టం చెప్పుకుందామని ఎంతో కష్టపడి 7 కొండలెక్కి ఎన్నో గంటలు క్యూలో నిలబడి ఎంతో నిరీక్షణ తర్వాత నీ దర్శనం అయ్యాక ఈ ప్రసాదమే కదయ్యా మాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చేది. అట్లాంటి ప్రసాదంలో గొడ్డు మాంసం కలిపిన క్షమించద్దయ్యా, దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దేవుడితో రాజకీయం చేసింది దేవుడు సార్. ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో 1000కి తక్కువ రాదు. అదే 300కి వచ్చిందంటే దాంట్లో ఎంత చెత్త కలుపుకుంటాడో తెలుసుకోవాలంత మూర్ఖత్వంలో ఉన్నారు సార్. లడ్డులో నాణ్యత లేదని, ముందున్న రుచి లేదని, 300కే నెయ్యి ఎలా వస్తుందన్న డౌట్తో మీ హయాంలో చేసిన లడ్డును టెస్టుకు పంపించడం జరిగింది. అప్పుడు తెలిసింది సార్ అసలైన నిజం, ఆ నెయ్యిలో గొడ్డు మాంసం కొవ్వు కలిసిందని. అసలు తక్కువకే తీసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? తీతీదేలో నిధులు లేవా, లేదా మీ సొంత ఆస్తుల నుంచి ఏమైనా తీసిస్తున్నారా? అక్కడికి రమణ మహర్షి గారు నాణ్యత లేదని ముత్తుకుంటూనే ఉన్నారంట కదా సార్. సార్ మీ పార్టీలో కూడా హిందువులు ఉంటారు సార్. అసలు గుడ్డు కూడా తినని వాడు ఈ లడ్డూ ప్రసాదాన్ని మహాపవిత్రంగా ఉందనుకొని భుజిస్తాడు సార్. నాసిరకం నెయ్యి వాడితే 4 రూపాయలు మిగులుతుందని ఆలోచించారు తప్ప ఆ పాపం 4 తరాలు మారినా పోదని అర్థం చేసుకోలేకపోయారు. దీని వెనక ఎవరున్నా గుర్తు పెట్టుకోండి, ఆ వెంకటేశుడు 7 కొండలెక్కి మొక్కితే ఎంతటి పాపానైనా కడిగేస్తాడు. అదే ఆ 7 కొండల మీదే పాపం చేస్తే ఆ పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందో మీ ఊహ కూడా అందదు. మీ ప్రభుత్వంలో ఎగ్ పఫ్ల మీద 18 కోట్లు ఖర్చు చేసి దాంట్లో మీరు సగం నొక్కేశారని చెప్తున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం చెప్పడానికి ముందు ఆధారాలు ఉన్నది కదండి. ఆధారం పేరు పాపారావు, మీ పని మనిషి. వాడికి తెలుసు, అది మాకు తెలుసు. పాపారావు నమస్కారం అయ్యా. నిజాలు కానీ చెప్పామంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నావు, గొడ్డలు పోతే గొడ్డలు దాచానండి, మీకు దొరకదు. అసలు ఎగ్ పఫ్లు కొనుగోలు ఎలా జరిగింది? ఈ పక్క సందులో ఉన్న బేకరీలో ఎగ్ పఫ్లు కొనుక్కొద్దామని నేను సజ్జలో వెళ్ళామయ్యా. అక్కడేం జరిగింది? వాళ్ళు ఒక్కొక్కటి 18 రూపాయలు చెప్పారయ్యా. 18 రూపాయలు దాన్ని 18 కోట్లు చేశారా? మరి ప్యాలెట్లు అందరు తిన్నారా? వాళ్ళు తినలేదయ్యా. అసలు వాళ్ళు తినక మీరు తినక అసలు ఏం చేశారు? అసలు మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉందయ్యా. ఆ ఎగ్ పఫ్ల బ్యాడ్ స్మెల్ కి ప్యాలెస్ లోకి ఒక ఎలుక వచ్చింది. మరి ఎలుక తిందా? ఆ ఎలుకను పట్టుకోవడానికి ఇంకో 1,30,00,000 మళ్ళీ వీళ్ళే తిన్నారయ్యా. వామ్మో, పఫ్ల మీద 18 కోట్లు, ఎలుకను పట్టడానికి 1,30,00,000, దొబ్బేయడంలో కూడా 1+1 ఆఫరా? అలాంటి లోఫర్లు అయ్యాయి. 1000 కన్నులతో ఎదురు చూస్తున్న బ్రతుకుల్లో 4000 పెన్షన్ ఇచ్చి శ్రీరామ రక్ష అయింది. ఇది మంచి ప్రభుత్వం. అదిగో అన్నా క్యాంటీన్. అమ్మలా ప్రతి పూట అన్నం పెట్టి పేదోడి కాలే కడుపుకు ఆకలి తీర్చే 5 రూపాయల అమృతమైంది. ఇది మంచి ప్రభుత్వం. యువతలో ఉదయించెను నూతన ఉత్సాహం. డిఎస్సి నోటిఫికేషన్తో ప్రతి తల్లి మనసు మురిసి ముగ్గేసింది. ఇది మంచి ప్రభుత్వం. సంక్షోభంలో కూడా మన క్షేమం కోసం శ్రమించి సైన్యమై కదిలి మనకు సాయం అందించింది. ఇది మంచి ప్రభుత్వం. అన్యాయంగా మన భూములను లాక్కునే చట్టం తీసేసి అందరి కష్టం తీర్చింది. ఇది నా పొలమండి అయ్యా, మీదని ఎలా అంటారయ్యా? నాడు రైతుల పరిస్థితి, నాడు నిర్మాణ కార్మికుల పరిస్థితి, ఇంకెంతసేపురా నాడు యువత పరిస్థితి, మీరు కొడుతూ ఉండండి రా. నాడు మహిళల పరిస్థితి, ఆకలిగా ఉంది. నాడు పేదల పరిస్థితి. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం.